హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఈ రోజు మనమైతే వచ్చిన ప్రదేశం నాకైతే చాలా ఎందుకంటే ఈ రోజులో నాణ్యమైన ఆహారం కావాలి అంటే, నాణ్యమైన కూరగాయలు మనకు అందాలి అంటే, నాణ్యమైన పండ్లు మనకి దక్కాలి అంటే మొదటిగా నాణ్యమైన మొక్కలు ఉండాలి. ఆ నాణ్యమైన మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి, రైతులకి ఎవరంత చేస్తారు, ఆ మొక్కల్ని ఏ విధంగా ఫామ్ చేస్తారు, ఎన్ని విషయాలు ఈ రోజు మనం తెలుసుకోవడానికి కృష్ణా జిల్లాలో ఉన్న బొమ్మలూరు గ్రామానికి అయితే మనం వచ్చేసాం, సూర్య నర్సరీకి. అండ్ ఈ సూర్య నర్సరీని ముందుండి నడిపిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఏ విధమైన మొక్కలు మీరు ఉన్నాయి? ప్రధానంగా మనది రైతు వారికి సంబంధించిన నర్సరీ. అంటే రైతులు అనేది కల్టివేషన్ ఇది వరకు పూర్వకాలంలో మట్ల మీద అంటే నేల మీద పోసుకుని నార్లు పోసుకుని పంటలు వేసుకునేవారు. అయితే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ నర్సరీలు నార్లకు ఎక్కువ రైతాంగం ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ ఇన్సెక్టిసైడ్గా ఇబ్బంది లేకుండా దోమ వీటి నుంచి బారి నుంచి కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో దాని మీద రైతాంగం అంతా కూడా నర్సరీ మీద మొగ్గు చూపుతున్నారు. దాంతో ఇక్కడ మేమేంటంటే వంగ, మిరప, టమాటా, బంతి, బొప్పాయి, మునగ, అట్లాగే క్యాప్సికము, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వివిధ రకాల కూరగాయల పంటలకు సంబంధించిన అన్ని రకాల నారులు, అట్లాగే పూల మొక్కలు అంటే గులాబీ, ఈ మందార, కనకాంబరం, మళ్ళీ ఇలాంటి మొక్కలు కూడా అమ్ముతూ ఉంటాము. అవి పూల మొక్కలు మీరే పూల మొక్కలు అనేది ఏంటంటే మనం కడియం నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొన్ని మేము ఏంటంటే కొద్దిగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు వేసుకుని అమ్ముకుంటా ఉంటాం. ఇది వచ్చేటప్పటికి ఈ నార్లు వచ్చేటప్పటికి ఇక్కడే ప్రోట్రేస్లు పెంచుతాము. ఈ ప్రోట్రేలు వేసి వంగ వచ్చేటప్పటికి సుమారుగా 40 రోజులు, మిరప వచ్చేటప్పటికి 40-45 రోజులు, టమాటా వచ్చేటప్పటికి 20-25 రోజులు, అట్లాగే బంతి వచ్చేటప్పటికి 25 రోజులు, అట్లా నార్లు పెంచి రైతాంగం లార్జ్ స్కేల్లో అంటే వంగ అంటే ఎకరానికి వచ్చేటప్పటికి 5,000, మిరప 7,000, టమాటా 6,000, బంతి 7,000, అట్లా బొప్పాయి 1000 మొక్కలు. అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు అంటే అది యొక్క డిస్టెన్స్ బట్టి మేము చెప్తా ఉంటాం. అంటే దాని విస్తీర్ణం ఎలా ఉంటుంది, మొక్క విస్తీర్ణం దాన్ని బట్టి వంగ అంటే ఇంత గ్యాప్ ఉండాలి, మొక్కకి ఇంత గ్యాప్ ఉండాలి. అదంతా కూడా పూర్వకాలమైన పద్ధతులు బట్టి మనం కూడా చెప్తా ఉంటాం రైతాంగానికి.
చెప్తే దాన్ని బట్టి రైతాంగం ఇంత కావాలని వస్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము ఏంటంటే వంగ మొక్క ఏంటంటే రూపాయి రకం, రూపాయి పావలా రకం ఉన్నాయి. అట్లాగే మిరప రూపాయి రకం, రూపాయి పావలా రకం ఉన్నాయి. టమాటా కూడా అంతే, రూపాయి రకం, రూపాయి పావలా రకం. అంటే ఈ పావలా ఎందుకు వేరియేషన్ అంటే కంపెనీ యొక్క మార్జిన్స్, విత్తనాల రేట్లు బట్టి ఆ పావలా అటు ఇటుగా ఉంటుంది మొక్క. ఇప్పుడు మనం చూద్దాం సార్, ఈ మొక్కలు ఏమి సార్? ఇది టమాటా ఒక టమాటా నారు. ఇది సుమారుగా 30 రోజులు పెంచిన మొక్క. ఇక్కడ ఏంటంటే మనం ఈ రూట్ ఫార్మేషన్ అనేది చూసారుగా మీరు, రూట్ వేరు వ్యవస్థ ఎలా ఉందనేది. ఇది కోకోఫిట్ అనమాట. ఈ కోకోఫిట్ లో పెంచుతాము. దానివల్ల ఏంటంటే ఈ రూట్ ఫార్మేషన్ బాగా జరిగి మొక్క కూడా అక్కడ ప్లాంటేషన్ చేసుకున్నా కూడా ఒక గ్రోత్ వస్తుంది. అట్లాగే మార్టాలిటీ అంటే చావులు ఎక్కువ, మొక్కలు ఎక్కువ చనిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వేర్లు గట్టిగా స్థిరంగా ఉంటాయి కనుక అవునమ్మా. పడుకుంటాయి. మన యొక్క మేము చూసిన నర్సరీలో ఏంటంటే ఈ యొక్క ఏర్లు ఈ విధంగా ఉండవు, ఓన్లీ మట్టితో ఉండవు, ఓన్లీ వేరులతోనే ఉంటాయి. అవునా సార్, ఇప్పుడు ఏంటంటే మాక్సిమం విత్తనం వేసిన కాడ నుంచి మీరు రైతు చేతికి ఆ మొక్క వెళ్ళే రోజు వరకు మొత్తం ఎన్ని రోజులు పడుతుంది? అదే రమ్మ, సుమారుగా వంగ అనుకో 35-40 రోజులు, మిరప 40 నుంచి 45 రోజులు, టమాటా 25 నుంచి 30 రోజులు, బంతి 25 రోజులు, బొప్పాయి 40 రోజులు. అట్లా టైము మొక్క తయారీ వరకు మన దగ్గరే పెంచి రైతు పట్టుకెళ్తారనమాట. మీరు ఇన్ని మాక్సిమం 1,00,000 దాకా ఎక్కువ ఉన్నాయి మొక్కలు. ఈ యొక్క మొక్కల్ని మీరు ఇంత ఫామ్ చేస్తున్నారంటే వచ్చి ఆర్డర్ బట్టే చేస్తారా? అంటే ఒకవేళ ఆ రైతు దీన్ని తీసుకెళ్ళకపోతే మీరు ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో అయితే నర్సరీలు 1-2 నర్సరీలు ఉండేవి. అప్పుడు రైతు ఏం చేసేవాడు అంటే ఖచ్చితంగా వచ్చి ముందు అడ్వాన్స్ కట్టేవాడు. అంటే మీరు అన్నట్టు ముందు వచ్చి ఇంత నారు నాకు కావాలి అని ఆర్డర్ చెప్పి పట్టుకెళ్ళేవారు. కాలం క్రమేణా నర్సరీలు బాగా పెరిగిపోయినాయి, హబ్బు లాగా తయారైపోయింది. ఇక్కడ హనుమాన్ జంక్షన్ కాడ నుంచి మీకు నూజివేడు వరకు సుమారుగా 15-20 నర్సరీలు ఉన్నాయి. హబ్బులాగా అయిపోయేప్పటికి రైతు కూడా రెడీమేడ్గా నారు దొరుకుతుందని ఉద్దేశం. ఇక ఆర్డర్ ఇచ్చే పరిస్థితి పోయింది. మ్యాక్సిమం ఏదో ఒక 2-3% రైతులు అయితే వస్తున్నారు తప్పితే ఆర్డర్ ఇవ్వడానికి. మిగతా రైతులందరూ కూడా రెడీమేడ్గా వచ్చి నాకు వంగనారు ఉందా, మిరపనారు ఉందా, టమాటా నారు ఉందా, లేదనుకో నా దగ్గర లేకపోతే పక్క నర్సరీ. దాని మీద ఏంటంటే మనం కూడా తప్పట్లా పొయ్యాల్సి వస్తుంది నారు. మనం ఎక్స్పెక్టేషన్ చేసి, అంటే కాలం బట్టి వంగ అయితే ఈ కాలంలో వెళ్తుంది, మిరప ఈ కాలం నుంచి ఈ కాలం వరకు వెళ్తుంది, టమాటా ఈ పీరియడ్లో అయితే బాగా ప్లాంటేషన్ చేస్తారు, దానికి అనుగుణంగానే పొయ్యాల్సి వస్తుంది. మాకు సాధక బాధలు ఉన్నాయి. ఒక్కొక్కసారి నారు ఎక్కడ రోజులు దాటిపోయినాయి అనుకోండి, మొక్క తీసి బయట పారేయాల్సి వస్తుంది, బాగా బయట పారేయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పని పరిస్థితి. మేము కూడా ఏంటంటే చెయ్యాలి కాబట్టి మేము కల్చర్ ఇది కూడా ఫార్మింగ్ అనమాట. రైతు వారీగా చేసుకుంటూ పోవటమే. ఇక మంద కూడా ఒక రకంగా రైతే, మేము కూడా రైతు వారీగా చేసుకోవాలి. మేము మాతో పాటు ఒక 10 మంది కూలీలు ఉంటారు ఇక్కడ, వాళ్ళకు రోజు ఇంత కూలీలు ఇవ్వాలి. దాన్ని బట్టి మేము ఇది చేసుకుంటా వెళ్ళాలి తప్పట్లా. అది ఈ బాధలు కూడా మాకు చాలా ఈ 4-3 సంవత్సరాల నుంచి అయితే నర్సరీ ఫీల్డ్ కూడా అంత సాఫీగా లేదు. మాకు కూడా కొన్ని నార్లు బయట పారేయాల్సి వస్తుంది ముదిరిపోయినప్పుడు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మొత్తం మేము చూస్తున్నాము మ్యాక్సిమము ఈ యొక్క సరౌండ్స్లోనే పెద్ద నర్సరీ మీదే. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇప్పుడు ఇక్కడ మనదైతే కనుక 3 ఎకరాలమ్మా. 3 ఎకరాల్లో 2 ఎకరాల 60 సెంట్లు నర్సరీ ఫార్మింగ్ జరుగుతుంది. మిగతా 40 సెంట్లు ఏంటంటే కొబ్బరి పుట్టు నిల్వ కోసం అని, కూలీలు పని చేయడం కోసం అని ఒక 30 నుంచి 40 సెంట్లు ఉంది. 2 ఎకరాల 60 సెంట్లో మేము నర్సరీ ఫార్మింగ్ చేస్తున్నామమ్మా. ఈ యొక్క మొక్కకి ఈ విధమైన నెట్ వేయడానికి గల కారణం ఏంటి, మాతో చెప్పుకుంటారా? అంటే ఎండకి అన్నట్టు మాకు తెలుస్తుంది, కానీ ఎండతో పాటు అంటే ఇది ఎండని కాదు, ఎండ అంటే ఇది 50% షేడ్ నెట్. ఇది అంటే 50% సన్ రైజెస్ నుంచి వచ్చేసేటువంటి అతి నీలలోహిత కిరణాలు వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రొటెక్ట్ నెట్ అనమాట ఇది. అట్లాగే చుట్టూ వచ్చేటప్పుడు ఇన్సెక్టిసైడ్ అంటే మనకి దోమ బారి నుంచి, క్రిమికీటకాల బారి నుంచి, తర్వాత బయట నుంచి రస్ట్ అంటే పెస్ట్స్ రస్ట్ అంటారు, మొక్కకు పడతా ఉంటుంది. అది వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం చుట్టూ వైట్ షేడ్ నెట్, ఇన్సెక్టిసైడ్ నెట్ వేస్తాం అనమాట. ఇదేంటంటే సేఫ్ సైడ్ అనమాట. ఇప్పుడు బయట రైతు పోస్తే విపరీతంగా దోమ పురుగు వచ్చి ముడత రావడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర కొంచెం మెరుగ్గా ఉంటుంది కాబట్టి షేడ్ నెట్ విధానం అనమాట. ఒకసారి సార్, ఈ విధమైన బిల్ ఎందుకు చేసిన వాటర్ సప్లై ఇంకా కాదమ్మా. ఇదేంటంటే ఇప్పుడు ఇది నారుని మనం షేడ్ నెట్ కింద పెంచుతున్నాం కదా, ఇది వాటరింగ్ లో ఇది అవ్వకూడదు. రోజు కూడా సాయంత్రం వెళ్ళేటప్పుడు మేము ఇప్పుడు ఈ షీట్ ఉన్నాయి కదా, టార్పాలిన్ షీట్, ఈ టార్పాలిన్ షీట్ పైన కప్పి వెళ్ళాలి. మార్నింగ్ టార్పాలిన్ షీట్ పక్కన పడేయాలి. దాన్ని కప్పటం కోసం సపోర్టింగ్ ఈ పైపు, ఈ దారం. మాక్సిమం ఇళ్లలో పెంచినా సరే ఇంత
అంత ప్రొటెక్ట్ గా పెంచరేమో మొక్కలు. అవును సార్. And- రైతుని దృష్టిలో పెట్టుకుని పెంచాలి కమ్మా మనం. అవును. రైతుని మనం దృష్టిలో పెట్టుకుని పెంచుకోకపోతే రైతు ఒక్కసారి మనం కనుక రైతు దృష్టిలో రిమార్క్ పడితే మన దగ్గరికి రైతు ఎవరో కూడా రారు. రారు. అందుకని ఏంటంటే రైతుకి సంబంధించి రైతు ఏదైతే విత్తనాలు వాడతారు, ఏ రకమైన నారు వాడతారు ఏంటని దాన్ని బట్టి రైతుకు అనుగుణంగా మనం కల్చర్ చేసుకుంటూ వెళ్ళటమే. మీరు ఈ యొక్క మొక్కలలో ఇన్ని రకమైన మొక్కలు పెంచుతున్నారు కదా సార్. అంటే మ్యాక్సిమం ఏంటంటే ఆ, పంట పొలాల్లో మొక్క ఎదుగుదలకు ఎరువులు ఎక్కువ వాడతారు. అండ్ మీరు విత్తనం వేసిన కాడ నుంచి అది మొక్క అయ్యే వరకు, రైతు చేతికి వెళ్ళే వరకు ఏ విధమైన ఎరువులు ఏమైనా వాడతారా? ఎరువులు అంటారమ్మా జనరల్గా ఏంటంటే మేము అక్కడ దీన్ని మనం వాడేదంతా మనం ఈ మొక్క పెంచేదంతా కూడా ఆర్గానిక్ కొబ్బరి పొట్టులో పెంచుతాం కోకోఫిట్. ఆ కొబ్బరి పొట్టుని సుమారుగా 6 మాసాలు నిల్వ ఉంచుతాం. ఈ 6 మాసాల్లో కూడా 3 సార్లు కొబ్బరి పొట్టుని రీసైక్లింగ్ అంటే తిరగేస్తూ ఉంటాం. దీనికి ఏంటంటే కొబ్బరి పొట్టులో మొట్టమొదట మనం వేసినప్పుడు ట్రైకోడర్మా విడి కానీ, తర్వాత వ్యామ్ అని, తర్వాత మన బ్యాక్టీరియా డీసీ బ్యాక్టీరియా డీకంపోజిషన్ అంటే కొళ్ళబెట్టే కొబ్బరి పొట్టుని కొళ్ళబెట్టే బ్యాక్టీరియా కానివ్వండి, ఇవన్నీ వాడి దాన్ని డంప్ చేసుకుని 6 మాసాలు నిల్వ ఉంచి దాన్ని 3 సార్లు తిరగేసిన తర్వాత మనం తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరి పొట్టుని విత్తనం పెట్టేటప్పుడు వాడుకుంటాం అనమాట. వాడుకున్న తర్వాత రైతు వారికి నారులు వచ్చిన తర్వాత కొన్ని రకాల ఎన్పీకే అని, అంటే ఎన్పీకే అంటే సేంద్రీయమైన ఎన్పీకే వాడతాం అనమాట. డ్రెంచింగ్ చేసుకుని మొక్కని పెంచుతాం. అండ్ ఇప్పుడు మాకు ఈ మొక్కలు అయితే చూపించారు, టమాటా మొక్కలు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, విత్తనాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఏ స్టార్టింగ్ పీరియడ్ నుంచి వేశారు? ఇవి అంటే ఇవి ఇప్పుడు వేశారు, ఎన్ని రోజులు అవుతుంది ఈ మొక్క వెలిసి? ఈ మొక్క వచ్చేటప్పటికి ఇది 5-6 రోజులు అవుతుందమ్మా. అంటే ఇది వచ్చేటప్పటికి మనకి అక్కడ మనం విత్తనం పెట్టిన తర్వాత వంగ అయితే 5వ రోజు, మిరప అయితే 7వ రోజు, టమాటా అయితే 4వ రోజు, బంతి అయితే 3వ రోజు మొలక వస్తుంది అనమాట. ఇదేంటంటే మనకి ఇది విత్తనం వచ్చేటప్పటికి తెల్ల వంకాయ. ఈ తెల్ల వంకాయ విత్తనం వచ్చేటప్పటికి మనకి ఇది మ్యాక్సిమం 5వ రోజు 6వ రోజు మొలక వస్తుంది. ఇది తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అంటే ఈ ట్రేల్లో అక్కడే పెట్టుకుని మేము ఉంచుకుని తర్వాత తీసుకొచ్చి బెడ్ల మీద పేర్చుకుంటాం అనమాట. మొలక వస్తా ఉన్నప్పుడు పేర్చుకోవాలి. ఇప్పుడు ఎలాగో మీరు మొక్కలు ఫామ్ చేస్తున్నారు, ఆ విత్తనాలు మీకు ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి తెస్తున్నారు? విత్తనాలు అంటే మేము జనరల్గా మంచి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచే తీసుకుంటాం. అంటే విజయవాడ, కొన్ని రకాల ఏలూరు, కొన్ని ఏమో హైదరాబాద్ నుంచి వస్తాయి, కొన్ని గుంటూరు నుంచి వస్తాయి. ఈ కంపెనీ బట్టి ఎక్కడ మనకి అవైలబిలిటీగా ఉంటే అక్కడ తీసుకుంటా ఉంటాం. మనకి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ల నుంచే తీసుకుంటాం. ఆథరైజ్డ్గానే తీసుకుంటాం. ప్రతి బిల్లు ప్రకారం తీసుకుంటాం. ఇక్కడ కూడా మేము రైతు వారి అందరికీ కూడా ఖచ్చితమైన బిల్లు రాసిస్తాం అనమాట. ఎందుకంటే సార్ మనకి వెజిటేబుల్స్కి వచ్చే టైంలో కొంచెం ప్రత్యేకించమైనవి, కొన్ని రేట్లు గలవి ఆ విధంగా ఉంటాయి. మొక్కల్లో కూడా అలాగా ఇప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్క టైంలో ఉల్లిపాయకి వచ్చేసరికి చాలా ఖరీదైంది, ఒక్కొక్క టైంలో వంకాయ, మ్యాక్సిమం అన్నిటికన్నా ప్రత్యేకమైన కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. అలాగే ఈ మొక్కల్లో కూడా ఇది చాలా ప్రత్యేకమైనది, వీటి యొక్క ఫార్మింగ్ కొంచెం కష్టతరమైంది అన్నాయి ఏమన్నా మొక్కలు ఉన్నాయా? మిరపనారు ఉంది. మిరపనారు అనే దాన్ని పెంచడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది వరకు ఇట్లాగా సాఫీగా నారు పెరగట్లా. ఎందుకనంటే కాలమానాలు, వాతావరణ అనుగుణం బట్టి ఇప్పుడు మనం ఎంత సేఫ్ సైడ్ తీసుకున్నా కానీ ఎంతో కొంత సమస్యలు వస్తూ ఉంటాయి. పోయినసారి ఏమైందంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నల్ల తామర పురుగు వచ్చింది. ఆ నల్ల తామర పురుగు వల్ల బయటే కాకుండా నర్సరీలో కూడా ఇబ్బంది పడ్డాం. అంటే అంత బ్లాక్ త్రిప్స్ వచ్చినాయి నల్ల తామర పురుగు వచ్చి. అట్లా వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మాకు కష్టంగానే ఉంటుంది. ఇదివరకు లాగా తేలికగా నార్లు ఊరినే మొక్క పెట్టి పెంచే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ యొక్క మొక్కకి ఈ విధమైన నీటి శాతమే కావాలి, ఈ యొక్క మొక్కకి ఈ విధమైన ఎండ శాతమే కావాలి. ఎందుకంటే ఈ మొక్క ప్రతిదీ తట్టుకోలేదు. అంత ఆ విధమైన అంటే పెంచడానికి చాలా ఇబ్బందికరమైన మొక్కలు అని నేను అడుగుతున్నా. బొప్పాయి ఉంది. బొప్పాయి మొక్క పెంచాలంటే కొంచెం సెన్సిటివ్ అంటే మొక్క మెతకదనం ఉంటుంది, కొంచెం మార్టాలిటీ ఉంటుంది. దాని మీద తేమ ఎక్కువైనా మొక్క చనిపోద్ది, తేమ తక్కువైతే వడలిపోద్ది. చూసుకుని జాగ్రత్తగా చూసుకుని ఇది ఏంటంటే క్షణం మనం నిత్యం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లోపలికి వచ్చి దాన్ని చూసుకుంటా, ఆ కంటెంట్ చూసుకుంటా, దాన్ని బట్టి వాటరింగ్ ఇవ్వాలా, దాన్ని బట్టి మందులు కొట్టాలి, దాన్ని బట్టి మనం అన్నీ చేసుకుంటూ ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇక్కడ రైతులు ఇక్కడికి ఆడపిల్లలు ఉంటారు, మగాళ్ళు ఉంటారు, వాళ్ళతో చెప్పి జాగ్రత్తగా చేయించుకుంటూ ఉండటమే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యొక్క నర్సరింగ్ ఫీల్డ్లో ఉన్నారు సార్? నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. 2010. అంటే ఈ యొక్క నర్సరీకే రావాలి, ఈ యొక్క ఇదే చేయాలని ఏమని ఇలా అనిపించింది? అంటే అలా అని కాదు. యాక్చువల్గా ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం.
అయితే నేనేంటంటే ఇక్కడ నేను ఫస్ట్ సూర్య వాళ్ళు అంటే ఏలూరులో సూర్య గ్రూప్ అని ఉంది వయసు వాళ్ళది. అయితే వాళ్ళ కింద నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను. ఎప్పుడు 2010లో వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చానంటే నాకు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఏదో సరే ఇంట్రెస్ట్ ఉంది. సరే ఏదో నర్సరీ పెట్టారు. సరే నేను వచ్చి అడిగితే మేనేజర్గా పెట్టుకుంటాకి వాళ్ళు అప్పుడు పెట్టుకున్నారు. 10 సంవత్సరాల 2020 వరకు కూడా నేను ఇక్కడే వాళ్ళ దగ్గరే వాళ్ళ కిందే పనిచేశాను. మేనేజర్గా పనిచేసి నేనే చూస్తూ ఉండేవాడిని. ఆథరైజ్డ్గా కూలీలు మెయింటెనెన్స్ కానీ వాళ్ళ కాకపోతే మా సంస్థ అనేది వాళ్ళది. ఆ తర్వాత 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు నర్సరీని ఇంకా తర్వాత తీసేసేస్తాం మేము ఉంచాం అని ఇది అని చెప్పినప్పుడు ఈ చేను కూడా ఇది లీజ్ చేను. ఈ చేను ఆయనతో మాట్లాడుకుని మనం అలవాటైన ఫీల్డ్ 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వేరే చోటకి వెళ్ళలేం కదా అనే ఉద్దేశంతో ఇది 4వ సంవత్సరం నేను సొంతంగా చేసుకుంటున్నాను. కల్చర్ చేసుకుంటా చేస్తున్నాను అనమాట. అంతకుముందు పని చేశాను ఇక్కడే 9 సంవత్సరాలన్నర పని చేశాను. అది ఇప్పుడు మనం టమాటా నాట్లు చూసాము, అండ్ మిర్చి నాట్ల దగ్గరికి వెళ్దాం. దీని వయసు ఎంత ఉంటుంది సార్? ఇది 30 డేస్ ప్లాంట్ ఇది. ఇంకా ఇంకొక 10 డేస్ పడుతుంది ఇది బయటికి డెలివరీ అవ్వాలంటే ఇంకో 10 రోజులు పడుతుంది అనమాట. అంటే చాలా సున్నితంగా ఉంది కదా సార్. మ్యాక్సిమము ఒక ఊరు నుంచి ఒక ఊరికి దీన్ని సరఫరా చేయడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు? సున్నితమైన ఏం కాదు, మొక్క మనకి రూట్ ఫార్మేషన్ బాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది రైతు వారికి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సంచులు అంటే మీకు కూరగాయలు పట్టుకెళ్తారు, తోక సంచులను తీసుకొస్తారు. తోక సంచులు కొంతమంది తెచ్చుకుంటారు, లేదంటే కొంతమంది మనం పార్సిల్ చేస్తాం నీట్గా. అలవాటు అయిపోయిన పని కాబట్టి నారు నలగకుండా రైతుకి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వెళ్ళినాక రైతు వేసుకుని నీట్గా పార్సిల్ చేసేస్తాం. కొంతవరకు వాళ్ళు ఏమైనా సంచులు తెచ్చుకుంటే ఆ సంచుల్లో పెడతాము. మొక్క తీసి నిదానంగా లెక్క కౌంట్ చేస్తారు. తీసేటప్పుడే ఆడపిల్లలు 100 కాడికి మొక్కలు లెక్క పెట్టి తీస్తారు. 1000 కావాలంటే 10 పోగులు, 20,000 అంటే 20 పోగులు, అట్లా చక్కగా దాన్ని నీట్గా పేర్చి ఇది చేస్తాం అనమాట. రైతు వారీగా ఇబ్బంది ఏమి ఉండదు. పార్సిల్ అది కూడా జాగ్రత్తగా చేసి పంపిస్తాము. రైతు వారికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క నర్సరీ ఎక్కడెక్కడికి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు? అంటే మన లోకల్ వాళ్ళేనా లేకపోతే బయట నుంచి కూడా తీసుకెళ్తున్నారు? కూడా వస్తారు. ఇప్పుడు నాకు ఈ తెలంగాణ హైదరాబాద్ నుంచి వస్తారు, నిజామాబాద్ నుంచి వస్తున్నారు, తర్వాత ఖమ్మం దగ్గర నుంచి వస్తూ ఉంటారు, ఇటు సత్తుపల్లి దగ్గర నుంచి వస్తూ ఉంటారు, జంగారెడ్డిగూడెం వచ్చిరాపేట నుంచి వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ లోకల్ కంటే మొత్తం ఇంకా మన హనుమాన్ జంక్షన్ సరౌండింగ్స్ కానివ్వండి, అట్లాగే మన ఏలూరు సరౌండింగ్స్లో కామరకోట మండలము, భీమడోలు మండలం, అట్లా అన్ని మండలాలలో వస్తూ ఉంటారు. సార్ మరి టమాటా చూపించేశారు, మిర్చి చూపించారు, మరికొన్ని మొక్కలు మాతో చూపిస్తారు. మేమా 7 సంవత్సరాలు చేస్తాం. 7 సంవత్సరాలు చేస్తున్నారు. వాటర్ ఎన్నిసార్లు పోస్తారు అంటే మొక్కకు? అంటే వర్షాకాలం అయితే 2 సార్లు, మామూలు శీతాకాలం అయితే ఒకసారి. ఇది వంగండి. ఇప్పుడు వాటర్ మనం పోసే విధానం బట్టి కూడా ఉంటది. అంటే ఇప్పుడు లేతవి ఉన్నాయి మొక్కలు, వీటికి వచ్చేసరికి వరి హెవీ వాటర్ పోతే చచ్చిపోతాయి కదా. లైట్ గా సరిపడా వాటర్. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నారు నర్సరీ? 5-6 సంవత్సరాలు చేస్తున్నారు. 5-6 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే మాక్సిమము ఈ యొక్క మొక్కలు చిన్న వయసులో నుంచి పెద్ద వయసుకి ఉన్న వరకు వాటరింగ్ చేస్తున్నారు. ఆ వాటరింగ్ ఏ విధంగా చేస్తారు? అంటే విత్తనాలకి ఏ విధంగా చేస్తారు? అంటే ఎన్నిసార్లు పోస్తాం? మన ఇంట్లో మొక్కలకైతే ఉన్న ఎండ స్థాయిని బట్టి మనం పోస్తాం. అండ్ ఇక్కడ ఉన్న మొక్కలకి ఏ విధంగా? మార్నింగ్ ఒక టైం ఇస్తామండి, ఆఫ్టర్నూన్ 2 నుంచి 3:30 లోపు ఒకసారి 2 టైమ్స్ ఇస్తాం రోజుకి వచ్చేసి. ఈ యొక్క ఫార్మింగ్ లో ఏ రకమైన మొక్కలు ఉన్నాయి? వంగ, మిరప, టమాటా, ఈ 3 రకాలు ఇందులో ఉంటాయండి. అవతల షేడ్ నెట్లో వచ్చేసి బంతి మొక్కలు, క్యాప్సికమ్ మొక్కలు, చిక్కుడు, ములగ, బొప్పాయి, ఆ వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ మీరు చేసే పని ఏంటమ్మా? పోర్ట్రైల్లో ఫిల్లింగ్ చేసి కోకోపిట్తో సీడ్ గింజలు వేయటం, అవి తీసుకొచ్చి బండిల కింద పెట్టడం, అవి రాగానే మొలక రాగానే మళ్ళీ బెడ్ల మీద
ఫోర్ మ్యాట్ కింద షీట్కి పెట్టడం వాటికి వచ్చేసి వాటరింగ్ చేయటం. విత్తనాలు వేసి ఎక్కడ పెడతారు మొక్కలు? విత్తనాలు వేసి ఆ ట్రైల్లో ఫిల్లింగ్ చేసిన తర్వాత సీడ్ గింజలు ఆ ట్రైలో అనేది వేస్తాం. ఆ tray లో అవి వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కుక్క ఎక్కడ పెడితే ఫిల్ ఇక్కడ చేస్తాం. పెడతారా? ఇక్కడే పెడతాం. బండిల్స్ కింద ఒక బండిల్కి వచ్చి 20 బండిల్స్ కింద పెడతాం. అవి 5-6 డేస్లో మొలకొస్తాయండి. అవి వచ్చిన తర్వాత ఇలా బెడ్ల మీద పెట్టి ఈ రోజుకి 2 టైమ్స్ వాటరింగ్ ఇస్తూ ఉంటామండి. అవి వచ్చినాక ఒక 25-30 లోపు టమాటా అయితే 25 రోజులు, వంగ అయితే 35-40 రోజుల్లో నార్ల కింద ఇస్తామండి. థ్యాంక్ యూ. అండ్ మన మధ్యన ఉన్న రైతు ఒకరు ఉన్నారు, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి, కొమ్మిన. కొమ్మిన వెంకటేశ్వర గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు? నేను 10 ఇయర్స్ నుంచి 10 వస్తాను. years నుంచి వస్తున్నారు. అంటే మీరు ఏ విధమైన మొక్కలు తీసుకెళ్తారు ఇక్కడికి వచ్చి? ఏ విధమైన అంటే వంగ, టమాటా, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకెళ్తాం. అంటే మీరు పంట పండించడానికా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికా? నాకు అగ్రికల్చర్ వ్యవసాయం ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయం ఉంది. ఓకే, అంటే మీకు పంటే పంట కోసం పంటే. ఈ సంవత్సరం ఏ విధమైన పంట వేశారు? ఆల్రెడీ నేను ఇక్కడ తీసుకెళ్ళి టమాటా వేసాను. టమాటా వేశారు. మరి ఎలా ఉంది ఇక్కడ నుంచి తీసుకెళ్లారు? ఆ గ్రోత్ ఎలా ఉంది? మీకు సరైన వ్యాపారం అందుతుందా చేతికి? 10 ఇయర్స్ నుంచి నేను ఇక్కడికి వస్తున్నానంటే అలా సో నేను చెప్పేది నాన్న, 10 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నానంటే క్వాలిటీ పర్పస్ లేకపోతే 10 ఇయర్స్ నుంచి కమిట్మెంట్ ఉండదు కదా మాకు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. కానీ ఏంటంటే ఈ యొక్క 10 years నుంచి మీరు మాట్లాడేది కాబట్టి మీ వాయిస్ లో మేము వినాలని ఉంటారు కదా. సో నువ్వు అడిగే క్వశ్చన్ కరెక్టే, కానీ ఎలా ఉందని అడిగే చూసారు. 10 ఇయర్స్ అని ఫస్ట్ చెప్పాను నేను, కానీ 10 ఇయర్స్ అని చెప్పిన తర్వాత ఎలా ఉందని అడిగితే రైతు అనేది క్వాలిటీ పర్పస్ చూస్తాం. ఎందుకంటే నారు పెంచే విధానం కావచ్చు, మాకు బ్యాక్టీరియా ఒక్కొక్క సమయంలో సరే మనకి మొక్క బాగున్నా సరే ఈ బాగున్నా సరే వాతావరణం కూడా సహకరిస్తుంది 100%. సో ఆ టైమ్స్ లో కూడా మనం అంటే రైతు యొక్క పడే కష్టం మాకు తెలుసు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం. ఆ టైంలో మీరు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటారు? ఆ టైం అనేది క్లైమేట్ మీద ఆధారపడి ఉంటుంది. రైతు రైతుకి ఎగ్జాక్ట్లీ నర్సరీ అంటే ఓన్లీ సీడ్ పర్పస్గా మనకిచ్చే క్వాలిటీ ఏంటి. సో మనం ఒక కంపెనీ అడిగాం, ఆ కంపెనీ హైబ్రిడ్ వాళ్ళు ఇస్తున్నారా లేదా. ఓకే, మీరు ఏ కంపెనీ వాడతారు? సో కానీ అట్లా ఒక కంపెనీ అని చెప్పలేము, ఒక హైబ్రిడ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు టమాటా వచ్చేటప్పుడు సహవాడ అట్లా సింజంట, అది వంగ విజేత అని వాడా, విజేత ఒక అట్ర ఫ్లాప్ అయింది ఒకసారి, దాంతో ఆగిపోయాం. ఇప్పుడు వేరే హైబ్రిడ్స్ ఏది బాగుంటే రవి కిరణ్ అని అట్లా కాలాన్ని బట్టి వాడే విధానాన్ని బట్టి వచ్చే గ్రోత్ని బట్టి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏమవుతుంటే రైతుల్లోకి ఎక్కాక, సో నర్సరీలు పొరపాటుని కాదు, సీడ్ కంపెనీలు చేసే విధానం ఏంటంటే రైతులో ఇంప్రూవ్ అయ్యాక వాళ్ళు క్వాలిటీ పర్పస్ తగ్గిస్తున్నారు, రైతు డైవర్ట్ అవుతాడు ఇంకో కంపెనీ అనేది. ఇప్పుడు మీరు ఏ విధమైన మొక్కలు తీసుకెళ్తున్నారు? నేను బంతి, టమాటో, వంగ. ఓకే, బంతి కూడా ఒక వ్యవసాయ పరంగా. సో ఖచ్చితంగా బంతి కూడా వ్యవసాయమే. ఓకే, బంతి కూడా నేను 2 acres వేసా. ఓకే. ఎక్కడండి? మాది ఇక్కడ న్యాయంపల్లి అని పెదవేగి మండలం. పెదవేగి మండలం న్యాయంపల్లి. ఇప్పుడు వెజిటేబుల్స్తో పాటు మీరు పండించే మీరు యొక్క ఫామ్ చేసే ఒక ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి? ఫ్రూట్స్ అంటే ఇప్పుడు జామ, పనస, సపోటా, దానిమ్మ, బత్తాయి, కమల, నారింజ, నిమ్మ, మామిడి, అన్ని రకాల పళ్ళ మొక్కలు పెడుతున్నాం. కాకపోతే ఇవి ఫార్మింగ్ అనేది మనం చేయట్లా, మనం కడియ నుంచి తీసుకొచ్చి మొక్కకు ఒక 20-30 రూపాయలు వేసుకుని ఇస్తూ ఉంటాం. అంతే తప్పితే మనం అయితే కనుక అంటు విధానం మనం చేయట్లేదు. ఏ వయసు నుంచి తెస్తారా మొక్కని? అది మ్యాక్సిమం 6 మాసాల మొక్క తీసుకొస్తా ఉంటాం. 6 మాసాలు 6 మాసాలు దాడితేనే దాని స్ట్రగుల్ ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోకపోతే మళ్ళీ అది చనిపోయేది అదే ఆ విధంగా ఉంటాయి. అవును. చూద్దాం మాసా మీరు తెచ్చిన మొక్కలు. అదిగో బాబు, ఇక రేగు మొక్కలు, ఇక కొబ్బరి మొక్కలు, ఏ వాక్కాయ మొక్కలు, పనస మొక్కలు, తర్వాత ఇగో ఏమో బత్తాయి మొక్కలు, అవతలేమో ఇగో కమల మొక్కలు, ఈ బత్తాయి అవతల కమల, తర్వాత అంజూరా ఫ్రూట్, ఈ మామిడి పొట్టి రకమైన మామిడి మొక్క. ఇప్పుడు అలాంటి చిన్న మొక్కకు కూడా కాయలు కాసేస్తున్నాయి, హైబ్రిడ్ టైప్ వచ్చేస్తున్నాయి. చిన్న మొక్కలకు కూడా అవి మ్యాక్సిమం ఎక్కువ కాలం ఉంటాయా ఆ మొక్కలు? అంటే చిన్న మొక్కలు వచ్చేది అంటే యాక్చువల్గా అయితేనంటే అండి, మనం ఇనిషియేషన్ స్టేజ్ నుంచి మొక్క పెడితేనే మంచి గ్రోత్ వస్తుంది మొక్క. అప్పుడు కాసేయి పెద్ద మొక్కలు తీసుకొచ్చి పెట్టినా కానీ ఆ తర్వాత ఆ 4 కాయలు కాసిన తర్వాత మళ్ళీ కాయలు గట్ట బోల్డ్ టైం పడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి వాళ్ళకి ప్లేస్ లేక
వాళ్ళకి ప్లేస్ లేక అంటే ఈ కిచెన్ గార్డెన్ వేసుకోవడానికి పల్లెటూళ్ళలో ఉన్నంత ఫెసిలిటీ ఇప్పుడు టౌన్లో సిటీస్లో ఉండదు కదా. వాళ్ళు ఏంటంటే ప్లేస్ లేక హైబ్రిడ్ సెగ్మెంట్లో కురస రకాలు పొట్టి రకాలు ఆ ప్లేస్కి సరిపడా మొక్కలు వేసుకుని పాపం వాళ్ళు కూడా ఏదో 4 కాయలు కాపించుకుందాం అనే ఉద్దేశంతో ఆ రకమైన దాంట్లోకి ఏంటంటే వాళ్ళు ఇయర్ లెక్క 2-3 ఏళ్ళకి అదే కవర్లో పెంచితే ఆ ఇయర్ అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ కాస్తుంది 4 కాయలు 5 కాయలు కాస్తుంది. కానీ చిన్న సైజు మొక్క ఎప్పుడైనా కానీ 3 మాసాల మొక్క 4 మాసాల మొక్క కనుక భూమిలో వేసుకుంటే దాని గ్రోత్ బాగుంటుంది, కాయలు అవి కూడా ఎక్కువ కాస్తాయి. కానీ మొన్న పరిస్థితుల్లో తప్పట్ల అట్లాగే ఇగో ఈ మనకి మామిడి అండ్ ఇప్పుడు వెజిటేబుల్ విషయంకి వచ్చాం కదా సార్. అంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఒక యాపిల్ అంటేనే కాశ్మీర్లో తప్పనించి యాపిల్ ఇంకెక్కడ పండదంటారు. అండ్ ద్రాక్ష కూడా మన యొక్క ఏరియాలో పండదని ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు ఎలాగంటే సార్ ప్రతి ఇళ్లలో చూసినా సరే ప్రత్యేకించిన మొక్కలు ఉన్నాయి. అది కమలా కానివ్వండి, లేకపోతే ద్రాక్ష కానివ్వండి, యాపిల్ కానివ్వండి. ఇదేనికి అంటే అప్పుడు పండనివి ఇప్పుడు ఎలా పండుతున్నాయి అంటే మనిషి యొక్క టెక్నాలజీ పెరిగింది. ఏదో రకంగా పండు కాపించాలి. ఆ రకంగా అక్కడ కూడా సెగ్మెంట్లు అక్కడ ఫస్ట్లో మీరు అన్నట్టు ఇప్పుడు కాశ్మీర్లోనే యాపిల్, ఇవన్నీ కూడా సిమ్లాలో యాపిల్, తర్వాత హైదరాబాద్ ద్రాక్ష. అప్పట్లో మనమేంటి వాళ్ళు కూడా మొత్తం మిగతా ప్రాంతాల్లో కూడా మొక్క ఉపయోగపడాలనే లెక్కలో వాళ్ళు కూడా డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు విధానంలో కానీ ఇవన్నీ మార్చి చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇది వరకు ఆ కండిషను, ఆ సాయిల్ కండిషను, ఆ క్లైమేట్గా పండేవి. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ సాయిల్స్ డిఫరెంట్ కండిషన్స్లోకి వెళ్ళినా కూడా అక్కడ మొక్క కాసేటట్టు మొక్క పెరిగేటట్టుగా వాళ్ళు అక్కడ కల్చర్ చేస్తున్నారు. ఇప్పుడు అవి వాళ్ళు కల్చర్ చేస్తున్నారు కాబట్టి